నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 30 జూన్ 2025 సోమవారం. ఈరోజు మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అనే దాని మీద. మార్కెట్స్ మాత్రం 4 రోజుల లాభాలకి అడ్డుకట్ట. ఏవైతే మార్కెట్లు, ఏవైతే సెక్టార్లు ఉన్నాయో, ఈ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో మనము గమనించినట్లయితే ఈ సెక్టార్లు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఇవాళ బాగా పాజిటివ్‌లో హైయెస్ట్ పెరగటం జరిగింది. తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పెరిగింది. ప్రైవేట్ బ్యాంకులు మాత్రం బాగా పడ్డాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అవి బాగా ఫాలో అవటం జరిగింది. 3, 3, 6, 7 సెక్టార్లు పాజిటివ్‌లో ఉంటే 3, 3, 6, 10 సెక్టార్లు నెగిటివ్‌లో క్లోజ్ అయింది. 460 పాయింట్లు మైనస్‌లో క్లోజ్ అయింది. ఇక నెక్స్ట్ ఎన్ఎస్సిలోకి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో మనము నిఫ్టీ 50 ఏదైతే ఉందో 120.75 మైనస్. ఇక్కడ ఎన్ని కంపెనీలు ట్రేడ్ అయినాయి? పాజిటివ్ ఎన్ని, నెగిటివ్ ఎన్ని? 3052 కంపెనీలు ఎన్ఎస్సిలో ట్రేడ్ అయితే 1756 అడ్వాన్సెస్, డిక్లైన్స్ 1188. ఇక మనం ఇక్కడ గమనించాల్సింది ఇది. 30 కంపెనీల్లో బిఎస్సి సెన్సెక్స్ ఏవైతే 460 పాయింట్లు పడిందో 12 పెరిగినాయి, 18 తగ్గినాయి. అంటే 2:3. ఇక్కడొచ్చి 3000లో 1756 కంపెనీలు పెరిగితే 1188. 1700, 1100 అంటే 3:2. పాజిటివ్ 3 ఉన్నాయి, నెగిటివ్ 2 ఉన్నాయి. మనమేం చూడాలి ఇక్కడ? మార్కెట్ బాగానే ఉంది, కానీ ఈ సెన్సెక్స్ మాత్రం పడిపోయింది. ఇండివిజువల్ షేర్లు ఓకే పాజిటివ్లోనే ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఇవి. ఇక తర్వాత ఏవైతే టర్న్ ఓవర్ ఉందో ఈరోజు 2,50,627.26 కోట్లు. ఇక్కడ జరిగింది ఏంటిది అంటే కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది. మొన్న ఫ్రైడే రోజు జూలై ఏదైతే ఓపెన్ అయిందో కొత్త ఫీచర్సు, ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎఫ్ఐఐలు మాత్రం కొంటూనే ఉన్నారు. మనం కనుక ఇక్కడ moneycontrol.comలోకి వెళ్ళి ఎఫ్ఐఐలు కనుక గమనిస్తే వాళ్ళు బయింగ్లోనే ఉన్నారు. ఇక్కడ మీరేం చేయాలి? ఎఫ్ఐఐ, డిఐఐ, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్సు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. గురువారం, శుక్రవారం వాళ్ళు బయింగ్లోనే ఉన్నారు. 12,594 కోట్లు గురువారం, శుక్రవారం 1397. ఈరోజు మరి మార్కెట్ పడింది కాబట్టి కొంచెం సెల్లింగ్లోనే ఉండొచ్చు. రేపు 1వ తారీఖు ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది. ఈ ఆటో సెక్టార్ సేల్స్ డేటా ఏదైతే వస్తుందో మనము ఏవైతే ఆటో సెక్టార్ అంటే మారుతి, ఎస్కార్ట్స్ కుబోటా, అశోక్ లీలాండ్, ఐషర్ మోటార్, ఈ ఆటో సెక్టార్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ ఆటో సెక్టార్లో ఏ కంపెనీలు ఎంతెంత సేల్స్ జరిగినాయి ఇక్కడ మనం గమనిస్తే ఆటో స్పేర్ పార్ట్స్, ఆటో యాన్సిలరీసు, ఆటో కంపెనీలు, ఆటోమొబైల్స్ అనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి మహీంద్రా, టాటా మోటార్స్, హుండై, ఫోర్స్ మోటార్, ఒలెక్ట్రా, గ్రీన్ టెక్, ఇవే కాకుండా ఇంకా ఆటోమొబైల్, ఆటో యాన్సిలరీస్ మనం క్లిక్ చేస్తే మనకి ఈ ఆటో సెక్టార్ సేల్స్ అంటే ఇప్పుడు జూన్ మంత్ సేల్స్, పోయిన సంవత్సరం జూన్ మంత్, మళ్ళీ మే మంత్, జూన్ మంత్ సేల్స్ డేటా ఏవైతే పొద్దున్నే రేపు ఉదయం వస్తుంది ఆ షేర్లు రేపు పెరగటం జరుగుతుంది. మనం అది గమనించాలి. ఆటో సెక్టార్ సేల్స్ డేటా ఏదైతే ఉందో దాన్ని చూడాలి. ఇక మనం ఏం చూడాలి? ఇక్కడ ఏదైతే కంపెనీలు ఉన్నాయో, ఏవైతే సెక్టార్లు ఉన్నాయో బిఎస్సి సెన్సెక్స్ డైలీ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనము 460 పాయింట్లు ఫాల్ అయినా ఇవాళ ట్రెంట్ అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఎస్బీఐ, బిఈఎల్, ఎటర్నల్, అదాని పోర్ట్స్, టైటాన్ ఇవి పాజిటివ్లో ఉన్నాయి. అంటే ఏవైతే సెక్టార్లు ఉన్నాయో ఆ సెక్టార్లు మనం చూసినట్టయితే కన్జ్యూమరు, ఫార్మా, మీడియా, హెల్త్ కేరు, ఐటీ అన్నమాట. ఇవి మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. దయచేసి కాల్ చేయొద్దు. ఎవరన్నా మీకు షేర్ మార్కెట్ మీద ఒకరోజు పడింది, ఒకరోజు పెరిగింది, ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందా, ఇంకేదన్నా వేరే న్యూస్ ఉందా? ఈరోజు మాత్రం మనది ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. ఎందుకంటే వేరే ఈవెంట్స్ కానీ న్యూస్ కానీ ఏమీ లేవు, అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లేదు, ట్రంప్ ఏవైతే సుంకాలు టారిఫ్లు ఉన్నాయో అవేం లేదు. కాకపోతే జూలై 9కి ఉంది. అప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది అనేది ఇంకా వారం 10 రోజులు ఉంది. రెండోది బోర్డు మీటింగ్లు ఉన్నాయి, రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ముందు ఆ
వాటి కోసానికి ఇప్పుడు పడి మళ్ళీ పెరుగుతాయి. కాకపోతే మన పని ఏంటిది? వాల్యూ ఉన్న స్టాక్స్‌ని చూడాలి, గుర్తుపట్టాలి. ఆ వాల్యూ ఉన్నాయి గనక ఇప్పుడు తగ్గినప్పుడు అవి కూడా తగ్గుతాయి. కాబట్టి మనం అవి కొనుక్కోగలిగితే మళ్ళీ పెరిగినప్పుడు ఇవి ఫాస్ట్‌గా పెరుగుతాయి. ఇది మీకు ఈరోజు అంటే మీకు ఎంతసేపటికి షేర్ మార్కెట్ ఎందుకు పెరుగుతుంది? ఎందుకు తగ్గుతుంది? న్యూస్ కావాలి. కరెంట్ అఫైర్స్ అంటాం. ఈ న్యూస్ తోటి ఏం జరుగుతుంది? మనం ఏం చేయాలి? మన షేర్లు పెరిగినాయా? తగ్గినాయా? అబ్జర్వ్ చేయాలి. అవాయిడ్ చేయాలనా? ఎంటర్ అవ్వాలనా? అబ్జర్వ్ చేయాలనా? లేకపోతే ఇప్పుడు మనం ఎంటర్ అవ్వటానికి అవసరమైన అంటే పరిస్థితులు ఉన్నాయా? లేవా? ఆ కంపెనీ వాల్యూ ఉందా? లేదా? చూసుకొని చేయాలి. ఇదంతా మీకు అవేర్‌నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మనం డిస్కస్ చేయొచ్చు. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.